Hello guys, welcome back to my channel. Welcome back to the another video. I am here with another video. So iyala video వచ్చేసి ఏందంటే iyala మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో ఎవరెవరైతే నాకు విషెస్ చెప్తారో మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మా మీద ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నా. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎవరెవరైతే నాకు వాట్సాప్లో నాకు విషెస్ చెప్పినారో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ లవ్ ఎప్పటికీ ఇలాగే నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గాయస్, ఈ వ్లాగ్ అనేది స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా సపోర్ట్ కావాలి కొద్దిగా. నేను ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో కొద్దిగా అందరికీ షేర్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళని కూడా మీరు ఒక 10 మందికి షేర్ చేస్తే వాళ్ళని కూడా ఒక 10 మందికి షేర్ చేయమని చెప్పండి, జర సపోర్ట్ చేయండి. సో గాయస్, ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ వీడియో ఇట్లా మీకు ఎండ్ వరకు చూపిస్తా. సో ఆ టెంపుల్ వీడియో ఇట్లా చూడండి. పైన ఇప్పుడు మా ఇంటి అమ్మవారు అయితే ఎల్లమ్మ తల్లి. ఫస్ట్ మా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టినాకనే ఇంకా మిగతా ఎక్కడికైనా వెళ్తాం అనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అమ్మవారికి ఎక్కించి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. సో ఈ వ్లాగ్ని అయితే స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ లవింగ్లీ పోతరాజు శివన్ ఆచారం. సో until the video ends, don't skip the video, please watch full video guys, please do support me. మా ఇంటి అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి అన్నమాట. మాకు మ్యారేజ్ డేలు వచ్చినా బర్త్డేలు వచ్చినా ఫస్ట్ మా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టినాకనే బయట ఏ గుళ్ళకని వెళ్తామన్నమాట. ఫస్ట్ మా ఇంటి అమ్మవారిని కొలుస్తాం అన్నమాట, రేణుక ఎల్లమ్మ తల్లి. ఫస్ట్ లేవంగానే స్నానం చేసి నైవేద్యం ఇట్లా చేసుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి కొబ్బరికాయ ఇట్లా కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి దీవెనలు ఆశీస్సులు తీసుకున్నాకనే మళ్ళా తర్వాత మా పెద్దోళ్ళ ఇంట్లో పెద్దోళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత బయట ఏ గుళ్ళకన్నా వెళ్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మా ఇంటి అమ్మవారు అనమాట. సో టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు. అయ్యప్ప అయ్యప్ప
సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది అనమాట. అర్చన కూడా చేయించుకున్నాం. అర్చన చేసుకొని ఇక్కడైతే ఇక కొద్దిసేపు కూర్చొని వెళ్దాం అనేది ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో వీడియోని స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. జర లింక్ని మాత్రం అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. కొద్దిగా సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉంటే చాలు నాకు. సో ప్లీజ్ డూ సపోర్ట్ గాయ్స్. సో గాయ్స్ ఇంటికైతే వచ్చేసినాం అనమాట. మా వైఫ్ స్వీట్ చేసిందనమాట, పాయసం పాల సేమియా అయితే చేసిందనమాట. చూడవచ్చు మా చెరిగాడు ఎట్లా తింటున్నాడో. సో వానికి ఇష్టం అనమాట, నాకు కూడా ఇష్టం అనమాట. ఇక మా బర్త్డేస్ ఉన్నా, మ్యారేజెస్ ఉన్నా, ఏ ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు అయితే ఈ సేమియా అనేది ఖచ్చితంగా చేస్తామన్నమాట, స్వీట్ సేమియా. సో చూడొచ్చు ఇక నాకు కూడా వేసి ఇస్తుంది అనమాట మా వైఫ్, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ చేయగానే దేవుడికి పెట్టి మా డాడీ దగ్గర నైవేద్యం పెట్టి మా ఇంటి వాళ్ళకి అందరికి ఇచ్చి మేము తింటాం అన్నమాట. మా చెర్రిగాడు చూస్తున్నారా, ఇట్లా వాడికి ఉయ్యాల జంపాల ఊగడం అంటే వానికి బాగా ఇష్టం అనమాట. వాడు ఇట్లా ఊచినా అంటే కథ మంచం మీద ఇక వచ్చి ఉయ్యాల ఉయ్యాల అనుకుంటూ వస్తూనే ఉంటాడు. ఇక ఉయ్యాల జంపాలని ఊకుంటూ కూర్చుంటాడు అనమాట నాతోటి. ఇటనే టైంపాస్ చేస్తాడు ఇక నాతోటి వాడు. సో మా చెరిగాడిని చూడండి, వాడు కొద్దిసేపు నా దగ్గర ఉయ్యాల ఊతాడు ఊతాడు ఊతాడు. ఇక మళ్ళీ వానికి ఏమనిపిస్తుందో మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర పోయి మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర ఉయ్యాల ఊతాడు. మళ్ళీ ఆడ ఆమె దగ్గర కొద్దిసేపు ఊగంగానే మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. ఇక ఎంతే, ఇక ఇద్దరం కలిసి వాడిని ఉయ్యాల ఊపుతూనే ఉండాలన్నమాట. కూర్చున్నామంటే కథమాడు ఉయ్యాల ఉయ్యాల అంటాడు. లేదంటే వాని చిన్న సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ మీద కూర్చొని నువ్వు నువ్వు అంటాడు. ఇక వాడు ఇట్లనే టైంపాస్ చేయాలి ఇక వానితోటి. చూడండి ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఊపదు, అలా మమ్మ ఊపకపోతే ఇప్పుడు మళ్ళీ నా దగ్గర కూరుకోసాడు అనమాట. వానికి ఇంతే, ఇక వాడు తయారవుతాడు అనుకున్నా, కానీ ఇట్లా కోతి లెక్కలు చేస్తాడని అస్సలు అనుకోలే. కోతి లెక్కలు బాగా చేస్తున్నాడు. సో మా మ్యారేజ్ డే సందర్భంగానైతే చికెన్ బిర్యానీ అయితే చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. సో నేనే చేసిన అనమాట. ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కాబట్టి ఇక ఈవినింగ్ నేనే రైస్ చికెన్ తీసుకొచ్చి బిర్యానీ అనేది చేయడం జరిగింది మా ఫ్యామిలీ వరకు. టేస్ట్ కూడా అబ్బా ఆసం చేసిన అనమాట. బిర్యానీ ప్లస్ మిర్చి చాలని కూడా చేసిన అనమాట. టేస్ట్ అయితే ఆసం. నోట్లకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి అనుకోరి మా వాళ్ళందరికీ. అట్లే చేసిన అనమాట మనం.